లైట్స్ ఏంటి చవే వెలుగుతా ఉన్నాయి. ఏమైంది అసలు? ఎక్కడ చూస్తే అక్కడ లైట్స్ వెలుగుతున్నాయని. అరే ఏమైంది? నా మామయ్య ఎక్కడ ఉన్నాడు అసలు? లైట్స్ ఏంటి అరే అనుకోకుండా వెలుగుతున్నాయండి. అసలు ఏమవుతుంది ఇక్కడ? ఇలా వెలుగుతున్నాయి లైట్స్. అరే మామయ్యకి చెప్పాలి అసలు ఏమైంది. అరే డోర్ ఏంటి అసలు ఓపెన్ కావట్లేదు. మామయ్య ఎక్కడ ఉన్నాడు? మామయ్య మామయ్య ఈ డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? అసలు ఈ డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఈ లైట్స్ ఎందుకు వెలుగుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఈ డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? మామయ్య ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ తెలుసుకొని మామయ్యకి చెప్పాలి. అరే డోర్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. అయినా ఓపెన్ కావట్లేదు. పైన ఉన్నాడా మామయ్య? మామయ్య మామయ్య ఓ మామయ్య మామయ్య ఎక్కడ ఉన్నావు? చించా నేను ఇక్కడున్నానా? ఏమైందిరా? ఎందుకు రాడుతున్నావు? ఎందుకు ఎందుకలా తిరుగుతున్నావు మామయ్య? ఇటు వెళ్తున్నావు మామయ్య? దీన్ని బ్రేక్ ఓపెన్ చేయాలా? ఈ డోర్ని ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. బాంబ్స్ అనేది కూడా మన దగ్గర అయిపోయినాయి. బాంబ్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేసి ఇదైతే ఓపెన్ చేయాలి. మామయ్య ఇప్పుడైతే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు చెప్పు మామయ్య. నాకు ఫస్ట్ మామయ్య మామయ్య ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య చెప్పు మామయ్య. అరే చించా మన దగ్గర డబ్బులు లేవు కదరా. అందుకే మనము బ్రేక్ చేయడానికి ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. అరే ఈ లైట్లు ఏంటి ఇలా వెలుగుతున్నాయి? డోర్ ఏంటి ఓపెన్ కావట్లేదు? అరే ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాము. అయినా కావట్లేదు ఎందుకు? ఓపెన్ చేయి మామయ్య. నువ్వు ఎందుకు అలా ఇలా తిరుగుతున్నావు? ఓపెన్ చేయి. నాకే అసలు అర్థం కాకు. నేను అటు ఇటు తిరుగుతా, నువ్వు కూడా అలా అటు ఇటు తిరుగుతావు మామయ్య. ఓపెన్ చేయి మామయ్య. అరే చించానుగా నాకే అర్థం కావట్లేదురా. అసలు ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? ఈ లైట్స్ ఎందుకు తిరుగుతున్నాయి? అసలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాము? పైకి వెళ్ళి చూద్దాము. ఏదైనా అన్బ్రేకబుల్ డోర్స్ని ఓపెన్ చేయడానికి మనకి దగ్గర డబ్బులు లేవు. ఎవరైనా ఎమర్జెన్సీ వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. నువ్వు రారా, దీంట్లో వెళ్దాము. నువ్వు రారా, ముందు ఎక్కి కూర్చోరా, మనం వెళ్దాము. మామయ్య నేను ఎక్కేదాకా మామయ్య. నువ్వు ఎందుకు మామయ్య అటు ఇటు తిరుగుతున్నావు? ఇక్కడ ఉంది కదా స్ట్రైట్గా వెళ్ళి కూర్చో. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళి కూర్చో. అరే మామయ్య ఆగు మామయ్య. నేను ఎక్కేదాకా ఆగు మామయ్య. అయ్యో మామయ్య ఎక్కుతున్నా. అమ్మయ్య ఎక్కేసాను. ఇది ఏంటి మామయ్య ఈ టైప్లో ఉంది? అరే ఇది రోడ్డు మీద వెళ్తుందా గాల్లో వెళ్తుందా? అరే మామయ్య గాల్లో వెళ్తుందా? ఇది భలే ఉంది మామయ్య, ఫ్లైట్ లాగా. అరే విమానాలు కూడా పెద్దగా అనిపిస్తున్నాయి మామయ్య. దగ్గర నుంచి చూసాను చూడు మామయ్య, చిన్న చిన్నగా అనిపిస్తుంది. అరే భలే ఉంది మామయ్య, ఫ్లైట్ లాగా హెలికాప్టర్ లాగా ఇలా తయారు చేసా మామయ్య. సూపర్గా ఉంది. మరి ఏమనుకున్నారా చించాన్? నేను అన్నీ అలాగే ప్రయోగాలు చేస్తుంటా. ఇప్పుడు మనం ఇంకొక కొంచెం దూరం అయితే మనం ప్లేస్కి వస్తాము. అక్కడికి వెళ్దాము. మొత్తానికైతే సూపర్ ఉంది మామయ్య. నిజంగా ఫ్లైట్లో వెళ్ళినట్టుంది. ఫ్లైట్లో అయినా మనం అందరి దగ్గర ఒక్క దగ్గర కూర్చున్నట్టుంది. ఇప్పుడు ఇదైతే ఓపెన్ ప్లేస్ మామయ్య. సూపర్ ఉంది మామయ్య. అన్నీ చూడొచ్చు మామయ్య. సూపర్ అంటే సూపర్, నిజంగా సూపర్ ఉంది మామయ్య. ఇట్లా తయారు చేస్తారో ఏమో కానీ సూపర్ ఉంది మామయ్య నిజంగా. చించాన్ వచ్చేస్తున్నాం రా ప్లీజ్ అనేది. ఇప్పుడు వాళ్ళైతే ఎమర్జెన్సీ వాళ్ళైతే ఉన్నారు లేదో చూడాలి. ఎందుకంటే మన దగ్గర అయితే డబ్బులు లేవు, మన దగ్గర బాంబ్స్ లేవు. ఎమర్జెన్సీ ఇదేరా మనం ఎమర్జెన్సీ వాళ్ళది కలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే డోర్స్ అయితే బ్రేక్ అయ్యేలాగా చేద్దాము. ముందైతే వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుందాము. మనం ల్యాండ్ అవుతున్నాము. అమ్మయ్య ల్యాండ్ అయ్యాము. రచించానికి దిగిరా మనం వెళ్ళి వాళ్ళని నేను కలుసుకొని వస్తా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెళ్ళి చూస్తాను. ఓకే నేను ఇక్కడ ఉండి దిక్కురాను, దిక్కొస్తుంది దిక్కురాను. అరే ఇలా వెళ్తారు. మనం అయితే ఎమర్జెన్సీ వాళ్ళని ఇంకా అయితే కలుసుకోవాలిరా. ముందు అమ్మాయి ఎంట్రన్స్ దొరికేసింది. ముందు వాళ్ళు వెళ్ళారో లోపలికి వెళ్ళి చూద్దాము. ఉన్నారో లేదో చూద్దాము. సార్ ఎవరు